ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జుట్టు ఎక్కువగా దువ్వుకుంటే రాలిపోతుందని చాలా మంది అనుకుంటారు. అందుకే చాలా మంది ఏదో పైపైన దువ్వుకుని జడవేసేసుకుంటారు. కానీ నిపుణులు చెప్తున్నది ఏమంటే అలా త్వరపడి దువ్వుకోవడం వల్లే జుట్టు ఇంకెక్కువ రాలిపోతుందట. హడావిడిగా కాకుండా కుదుళ్ల నుంచి చివర్ల దాకా నెమ్మదిగా జుట్టు దువ్వుకోవాలి. అలా చేస్తే కుదుళ్లలో రక్త ప్రసరణ మెరుగై జుట్టు బలంగా పెరుగుతుందట. రోజు దువ్వే సమయంలో సుమారు 50 నుంచి 100 ఎంట్రికలు రాలిపోవడం సహజమని నిపుణులు చెప్తున్నారు. కానీ నెమ్మదిగా జాగ్రత్తగా దువ్వుకుంటే కుదుళ్లలోని సెబేషియస్ గ్రంథులు యాక్టివ్ అవుతూ సహజ నూనెల్ని విడుదల చేస్తాయి. ఈ నూనెలు జుట్టుకు తేమనిస్తాయి, పొడిబారకుండా కాపాడతాయి. ఫలితంగా జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది. దువ్వకపోతే జుట్టు చిక్కులు కట్టి దుమ్ము పేరుకుపోతుంది. ఇది కూడా జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. కాబట్టి చిక్కులు తొలగిస్తూ నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉండడమే కాదు, దుమ్ము ధూళి కూడా తొలగిపోతుంది. ఎలా పడితే అలా రోజంతా దువ్వుకోవడం మంచిది కాదు. రోజు 1 లేదా 2 సార్లు చాలు. చెక్కతో చేసిన దువ్వెన లేదా పాడిల్ బ్రష్ వాడితే కుదుళ్ళు, వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. జుట్టు దువ్వే ఫ్రీక్వెన్సీ తగ్గితే జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఒక అధ్యయనంలో వెల్లడించింది.